హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు శారీకి ఫాల్ ఎలా స్టిచ్ చేయాలి, ఏంటి ఫినిషింగ్‌తో ఎలా స్టిచ్ చేయాలి అని నేను చూపిస్తాను. అండ్ చీర కొంగుకి కూడా మనం ఎలా పీకో చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ శారీ నుంచి బ్లౌజ్ పీస్‌ని సపరేట్ చేసేసుకుందాము. ఇలా సపరేట్ చేసేటప్పుడు చాలామంది మిస్టేక్స్ చేస్తారు. మనకి ప్రింటింగ్ కరెక్ట్‌గా రాదు కాబట్టి హెచ్చుతగ్గులు వస్తే చూసుకొని కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్‌గా. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి 2 పాదాలు ఇస్తారు. 2 పాదాల్లో ఏంటంటే ఒకటి మనకి ఇది కొంగుకి పీకో చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక పాదం ఉంటుంది. ఇది ఫ్లాట్‌గా ఉంటుంది 2 పక్కల. సో ఇదైతే మనకి ఫాల్స్‌కి యూజ్ అవుతుందన్నమాట. ఇది మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. కొంగుకి అయితే ఇది అండ్ ఇంకోటైతే మనకి ఫాల్‌కి యూజ్ అవుతుంది ఇది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే శారీకి జిగ్జాగ్ కావాలని అడుగుతున్నారు. ఎందుకంటే ఇది మనం శారీ పళ్ళుకి కుచ్చులు పెట్టుకోవడానికి ఈ జిగ్జాగ్ అయితేనే చూడడానికి కొంచెం ఫినిషింగ్ బాగుంది అనిపిస్తుంది. సో అందుకని ఇప్పుడేంటంటే మనము జిగ్జాగ్ మిషన్ కొంటాము. బట్ ఎట్లా స్టిచ్ చేయాలి, ఏంటి, ఎక్కడ అన్నవి కొంచెం డౌట్స్ అయితే ఉంటాయి. సో నేను ఆ డౌట్స్ని అయితే క్లారిఫై చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను ఎలా అయితే కొంచెం క్లాత్ వదిలి తర్వాత అక్కడి నుంచి కొంచెం ఫోల్డ్ చేస్తున్నట్టు పట్టుకున్నాను కదా, ఎక్కువైతే మీరు లాగి పట్టుకోకండి. లైట్గా జస్ట్ మీరు అలా కర్వ్ చేస్తే చాలు, అదే తీసుకుంటుంది, నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. ఇలా టైట్గా లాగడం వల్ల మనకి కుట్టు కూడా కొంచెం డిస్టెన్స్లో పడుతుంది. సో మీరు ఎక్కువ టైట్గా లాక్కండి. అలా అని ఎక్కువ క్లాత్ కూడా ఇవ్వద్దు. లైట్గానే కొంచెంగానే ఫోల్డ్ చేసుకోండి. మనకి కొంగు దగ్గర జిగ్జాగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ టిప్స్తో పాటు ఫస్ట్ మనం కట్ చేసుకునేటప్పుడే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. కొంచెం హెచ్చుతగులుగా కట్ చేసుకుంటే మాత్రం చూడ్డానికి అంత బాగోదు. లాస్ట్కి వచ్చాం కదా, రబ్ చేసుకోవాలి. ఇది ఇలా రబ్ చేసుకోవడం అనేది మెయిన్ పాయింట్. అండ్ ఇక్కడ చూడండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఇలా నీట్గా రావాలి అంటే క్లాత్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క క్లాత్ ఒక్కోలా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఫుడ్స్ని చేంజ్ చేసుకోవాలి కదా, కొంగుకు వేసాము, అది తీసేస్తున్నాను. యాక్చువల్లీ దాంతో కూడా మనం ఫాల్స్కి వేసుకోవచ్చు. బట్ మీకోసం అయితే నేను చేంజ్ చేస్తున్నాను. అక్కడ చిన్న నట్టు ఉంటుంది కదా, దాన్ని జస్ట్ లూజ్ చేసుకొని టైట్ చేసుకోవడం అంతే. అది చూస్తున్నారు కదా, మనం టైట్ చేసేసుకున్నాము. నేనైతే ఫూట్ని టైట్ చేసేసుకున్నాను. అండ్ మీరు ఫాల్స్ స్టిచ్ చేసేటప్పుడు ఒక టిప్ని అయితే యూజ్ చేయండి. ఏంటంటే ఈ శారీ అంచు ఉంది కదా, అంచు దగ్గరనే మీరు ఈ ఫాల్ కూడా పెట్టేసేయండి. ఆ స్టిచ్చింగ్ అన్నది అంచుకి ఫాల్స్కి రెండిటికి తగిలేలా ఉండాలి. అంటే అల్లినట్లు వస్తుంది, చాలా బాగుంటుంది ఫినిషింగ్ అయితే. కొందరు ఏంటంటే కొంచెం పై వైపుకి పెడతారు ఈ ఫాల్స్ని. సో అది కూడా బాగానే ఉంటుంది. బట్ దీన్ని దాన్ని కంపేర్ చేస్తే మాత్రం అల్లినట్లు వచ్చే స్టిచ్చింగే చాలా బాగుంటుంది. అండ్ మీరు స్లోగా స్టిచ్ చేసుకోండి. మీరు ఫాస్ట్గా లాగేసరికి ఇలా లైట్గా పట్టుకోండి, అంతేగాని ఎక్కువ ఫాస్ట్గా స్టిచ్ చేశారనుకోండి అక్కడ ఏమవుతుందంటే స్టిచ్చింగ్ అనేది చాలా దూరంగా పడుతుంది. సో మీరు ఒకే లెవెల్లో స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేనైతే ఫాల్స్ శారీకి ఫుల్ ఆపోజిట్లో తీసుకున్నాను. ఎందుకంటే మీకు చూపించడానికి నేను ఇట్లా ఆపోజిట్ చేశాను, స్టిచ్చింగ్ మీకు కనబడుతుంది అని. సేమ్ కలర్ అయితే ఇంకా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. సో ఇది మీరు చూస్తే బాగుంటుందని నేను ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మనం నీట్ ఫినిషింగ్ ఇస్తేనే మనకి కస్టమర్స్ అనేవాళ్ళు పెరుగుతారు. సో ఆ ఒక్కటి చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం స్టిచ్ చేసాం కదా, ఈ స్టిచ్చింగ్ చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా మనకి అల్లినట్లు వీ షేప్లో రావాలి, అప్పుడే చూడడానికి బాగుంటుంది. అండ్ సెకండ్ సైడ్ స్టిచ్ చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మాకు కొంచెం గూడగా వస్తుంది, సరిగా రావడం లేదు అంటారు. సో మీరు పెట్టుకునేది కూడా ఇలానే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎండింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు, అలా కాదు. మీరు ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో అక్కడి నుంచి సెకండ్ స్టిచ్ కూడా స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి ఇలా నేను హ్యాండ్ అయితే ఇలా నేను వాటిని సర్దుకున్నట్టు పెట్టుకుంటాను. ఇలా పెట్టుకోవడం వల్లనే నాకు పర్ఫెక్ట్గా వస్తుంది. మనం కాటన్ ఫాల్స్ అయితే ఫస్ట్ వాటర్లో వేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే కాటన్ ఫాల్స్ కొంచెం సాగుతుంది. సో అందుకని చూసారు కదా, ఎండింగ్ కూడా ఇలానే స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల చాలా నీట్గా వస్తుంది, ఎక్కడ మీకు ప్రాబ్లం రాదు. ఇదే లాస్ట్ స్టిచ్చింగ్, అందుకే నేను రబ్ చేస్తున్నాను. ఇలా అయితే ఫాల్ స్టిచ్ చేసుకోండి, చూడడానికి చాలా నీట్గా ఉంటుంది.
అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.